సో ఈరోజు టాపిక్ దేని గురించి అంటే లైక్ ఏఐఎంఎల్ ఎక్స్పర్ట్ అవ్వడం ఎలా అనేది కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం డిస్కస్ చేస్తాము. సో మన దగ్గర సూర్య గారు ఉన్నారు. హాయ్ సూర్య గారు. యా. సో ఫస్ట్ ఏఐఎంఎల్ అంటే ఏంటి దాని గురించి డిస్కస్ చేద్దాం. యా. సో ఇన్ జనరల్గా ఏఐఎంఎల్ అంటే ఏంటో అందరికీ తెలియకపోయినా ఏఐఎంఎల్ అనేది మాత్రం అందరికీ తెలుసు. అంటే అది ఏం చేస్తుంది, దాని లోపల ఏముంటుంది అని తెలియకపోయినా ప్రతి ఒక్కళ్ళు ఫోన్లో స్క్రోల్ చేసుకుంటూ ఉంటే వీడియోస్ వస్తున్నాయి. ఈ మధ్య రీసెంట్గా చాలా వీడియోస్ ఫేమస్ అవుతున్నాయి. ఏంటంటే కన్స్ట్రక్షన్, గ్రౌండ్ నుంచి మొత్తం వీడియో కట్టేసినట్టు కన్స్ట్రక్షన్స్ ఇట్లా వస్తున్నాయి. సో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే చాలా మందికి ఫస్ట్ వినబడేది ఏంటంటే మనుషులను చంపేస్తుంది, లేదా ఇట్లా అయిపోతుంది అట్లా అయిపోతుంది కాదు. బట్ గ్రౌండ్లోకి వెళ్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఆర్టిఫిషియల్గా ఆలోచించేది, కృత్రిమ మేధస్సు అంటాం తెలుగులో. అంటే మనం ఎలాగైతే ఆలోచించగలుగుతున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ ఉన్నాడు, 10 years ఎక్స్పీరియన్స్ ఉంది వాడికి, వాడు ఒక 1000 of surgeries చేశాడు. సో వీడి డేటా అంతా, వీడి లైఫ్ అంతా తీసుకెళ్ళి ఒక మిషన్కి ఇచ్చామనుకోండి, అదేం చేస్తుంది, మనం ఎలాగైతే అనలైజ్ చేస్తామో అది అనలైజ్ చేస్తుంది. అలా అనలైజ్ చేయడం వల్ల ఈ 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్కి ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో అది వాడికి వస్తుంది. వాడు ఇన్ ద సెన్స్ మిషన్. ఓకే, ఇప్పుడు ఈ మిషన్ ఏం చేస్తుంది, వీడు ఏదైతే క్వశ్చన్ అడిగితే ఆన్సర్ ఇస్తాడో ప్రతిదీ ఇది కూడా ఆన్సర్ చేయగలుగుతుంది. బికాస్ ఇట్ ఈస్ విజువల్ కాపీ ఆఫ్ హిమ్. అలాంటి ఒక 100 మందిని తీసుకెళ్ళి ఒక చోట పెడితే అది పెద్ద మిషన్ అయిపోతుంది. సో దాన్నే మనం ఇప్పుడు ఏ అంటున్నాం. డన్.